హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామా? అయితే రాత్రి 10 గంటల సమయం. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఎవ్వరూ లేకుండా ఉంది. అమావాస్య చీకటి కమ్ముకుంది. అయితే సంధ్య, అనిల్ ఇద్దరూ కూడా అలా కారులో వస్తూ ఉండగా ఒకసారి కారు ఆగిపోయింది. ఏమైంది సార్, కారు ఎందుకు ఆగిందని అడిగింది సంధ్య. అదే నాకు అర్థం కావట్లేదు. సరే నేను దిగి చూస్తా అనుకుంటూ కిందకి దిగి డిక్కీ ఓపెన్ చేసి చూశాడు. హలో అంటే అలా ఓపెన్ చేయగానే అందులో నుంచి పొగల వస్తూ కనిపించింది. ఏమైంది సార్ అంటూ కిందకి దిగింది సంధ్య. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చినుకులు భారీ వర్షంగా మారి వారి శరీరాలు తడుపుతుంటే, అయ్యో సార్, వర్షం పడుతుంది. అవును సంధ్య, నువ్వు కారులోనే ఉండలేకపోయావా? కిందకెందుకు దిగావు? సరే కానీ అసలు కారుకేమైంది? ఎందుకు ఆగిపోయింది? ఏమో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మెకానిక్ వస్తేనే కారు బాగవుతుంది. సరే మరిప్పుడు ఏం చేద్దాం అని కంగారుగా అడుగుతుంటే, నేనిప్పుడే వస్తాను, నువ్వు కారులో కూర్చో అంటూ వర్షంలో కాస్త ముందుకు వెళ్ళి చూశాడు అనిల్. ఏవైనా హోటల్స్ ఉన్నాయేమో అని ఎదురుగా కాస్త దూరంలో లైట్స్ కనిపిస్తూ ఉంటే, సంధ్య కారు దిగు, అక్కడ హోటల్స్ ఉన్నట్లుగా ఉన్నాయి పద అంటూ ఆమె చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. అతని వెనకాలే ఆమె కూడా నడుస్తుంది. సంధ్య పట్టుకున్న చేతిని చూస్తూ ఇక అతని అడుగులు స్పీడ్గా పడుతుంటే ఆమె అడుగులు కూడా తడబడుతున్నాయి. త్వరగా పద అంటూ వర్షంలో ఆమె బట్టలు తడి అవ్వడంతో అతను చాలా ఫాస్ట్గా లాక్కెళ్తుంటే స్లిప్ అవుతుంది సంధ్య. ఇంకా ఏమైంది వెనక్కి తిరిగి చూశాడు. ఆమె వేసుకున్న డ్రెస్ మొత్తం తడవడంతో ఒంటికి అతుక్కుపోయి ఆమె అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అతను వేసుకున్న కోట్ తీసి ఆమెకి తొడిగి పద అంటూ ముందుకి కాస్త వేగం తగ్గించి నడుస్తూ ఉన్నాడు. అతను వేసిన కోటు ఆమెకు చల్లటి శరీరానికి వెచ్చగా తగులుతుంటే చేత్తో తడుముతూ ఉంది సంధ్య. త్వరగా అంటూ హోటల్ రావడంతో ఆమె చెయ్యి వదిలి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు అనిల్. ఇక రిసెప్షన్లో మాట్లాడి 2 రూమ్స్ బుక్స్ చేయడంతో ఇద్దరూ పైకి వెళ్ళారు. పక్కపక్కన రూమ్స్ బుక్స్ చేశారు. అయితే సంధ్య, ఇదిగో నీ రూమ్, నేను నా రూమ్లోకి వెళుతున్నానంటూ అతను అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇక రూమ్కు వెళ్ళిన సంధ్య అతను వేసిన కోటును తడుముతో ఆమె నుంచి ఆమె బట్టలు విప్పి తడిగా ఉండడంతో హ్యాంగింగ్కి తగిలించింది. తను డ్రెస్ రిమూవ్ చేసుకోవడానికి చుట్టూ చూసింది. అప్పుడే మేడ్ ఆమెకు డ్రెస్ ఇచ్చి వెళ్ళిపోవడంతో ఇక వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చింది. ఇక అప్పటికే లేట్ అవ్వడంతో కడుపులో ఆకలి కేకలు వేస్తుంటే, సార్ ఏం చేస్తున్నారని అనుకుంటూ అతని రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగానే వితౌట్ డ్రెస్లో కనిపించాడు అనిల్. అతను బేర్ బాడీకి గుటకల మింగుతో కళ్ళు కిందకు దించి సారీ సార్ అనింది. సారీ దేనికి? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. సరే కానీ ఏంటి సంజయ్ ఇలా వచ్చాను అడిగారు. మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి సార్, నేను మళ్ళీ వస్తాను అంటూ వెళుతుంటే ఆమె చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. చెప్పు, ఎందుకు వచ్చావు? అంత దగ్గరగా ఉన్న అతని శ్వాస ఆమెకు వెచ్చగా తగులుతుంటే పరవశంగా ఫీల్ అవుతూ గొంతుల నుంచి మాట కూడా బయటకు రావట్లేదు. చెప్పు సంధ్య, ఎందుకు వచ్చావు అంటూ మళ్ళీ అడిగాడు. అది అది ఆకలేస్తుంది సార్, డిన్నర్ చేద్దామా అని అడగడానికి వచ్చానంది. ఒక్కో మాట కూడా కూడబలుక్కుని చెప్పింది. ఆమె మాటలకి నవ్వుతూ, ఓ, ఇది చెప్పడానికి ఎంత టెన్షన్ పడాలా? నేను డ్రెస్ వేసుకుని ఫుడ్ ఆర్డర్ పెడతాను, ఇక్కడే కూర్చో అంటూ ఆమెను వదిలి క్షణం చూశాడు. పింక్ కలర్ వైట్ షూట్లో చాలా అందంగా కనిపించింది. లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నాడు నవ్వుతో. అతని మాటకి తడబడుతూ కళ్ళు కిందకి దించేసింది. సైడ్ స్మైల్తో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు. ఇక అంతలో మేడ్ ఫుడ్ తీసుకురావడంతో ఇద్దరూ కూర్చొని అతను ఆమెకు వడ్డించి తను వడ్డించుకుని తింటూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. సరే కానీ నీకు పెళ్ళయిందా సంధ్య ఎందుకు సార్ అలా అడిగారనింది. కళ్ళు పైకెత్తి ఇంతకు ముందు అతను అలా పట్టుకున్న దృశ్యం పదే పదే గుర్తొస్తుంటే అతని ఫేస్ని డైరెక్ట్గా చూడలేక, నువ్వెందుకు నన్ను చూడకుండా అలా కిందకి దించి మాట్లాడుతున్నావు? అబ్బే అదేం లేదు సార్, బాగానే ఉన్నానంది. నార్మల్గా చూస్తూ ఊరికి అడిగానులే, పెళ్ళి కాకపోతే నేను ట్రై చేసుకోవచ్చేమో అని అడిగాను అని అన్నాడు. అయితే అతని మాటకి టక్కున తలెత్తి అతన్ని చూసింది. ఇప్పుడు నచ్చావు, నాతో ఎప్పుడు మాట్లాడినా ఇలానే నన్ను చూస్తూ మాట్లాడాలి, అలాగైతే నాకు బాగా నచ్చుతుంది అన్నాడు.
అతని మాటలు ఆమెకి కొత్తగా అనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. నిజం చెప్పనా అన్నాడు. అదే స్మైల్ ఫేస్తో చూస్తూ చెప్పండి సార్ అన్నట్లుగా ఆతృతగా చూస్తుంది. ఎందుకంటే ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు కనుక, నీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అనగానే ఒకేసారిగా ఉలిక్కిపడి చూసింది. మీరేం మాట్లాడుతున్నారు సార్? నాతో మీరు లైఫ్ షేర్ చేసుకోవడం ఏంటి? అవును సంధ్య, నువ్వు నా దగ్గర పిఏగా చేరినప్పటి నుంచి నువ్వు నా దగ్గర అంటే నీ అందం, నీ అణకువ, నీ మంచితనం, నీ అమాయకత్వం అన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అందుకే నీ లైఫ్లో నాకు చోటిస్తావని అడిగాడు. అతని మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక గుడ్లు పెద్దవి చేసి చూస్తుంది సంధ్య. సంధ్య, నువ్వు ఎందుకలా చూస్తున్నావు? నేను మనిషిలా కనిపించట్లేదా అంటూ అల్లరిగా అడిగాడు. అయ్యో అది కాదు సార్, సడన్గా మీరు ఇలా మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. నీ మనసులో ఉన్న చెప్పు, లేకపోతే ఆలోచించుకుని చెప్పు, కానీ నో అని మాత్రం చెప్పకు. ఇంత మీరు పెద్ద స్థాయిలో ఉండి నన్ను మీ లైఫ్లోకి ఆహ్వానించడం ఏంటి? తప్పేముంది? ప్రేమకి స్టేటస్కి ఏంటి సంబంధం? నా కెరియర్లో ఇంత ఇన్నోసెంట్ గర్ల్ని ఎక్కడా చూడలేదు. అందరూ అవకాశం కోసం మాత్రమే నా దగ్గర పనిచేసేవారు. అందుకే ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అన్నాడు. అతని మాటలకి షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది సంధ్య. అసలు నేనేంటి, నా స్థాయి ఏంటి, ఈయన నన్ను లవ్ చేయడం ఏంటి, ఇతను నా బాస్ అని ఆలోచిస్తుండగా ఆమె భుజం మీద చేయి వేసి, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారని అలాంటి డౌట్స్ ఏమైనా పెట్టుకోకు. నాకు నా సంతోషం ముఖ్యం. ఎవరితో నాకు పని లేదు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటా. మీ ఇంట్లో వాళ్ళతో వచ్చి నేను మాట్లాడినా అన్నాడు. నాకెవరూ లేరు సార్. అయితే ఓకే, ఇంకేంటి? ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా నాకు ఒకే రూమ్ తీసుకోవాలని ఉంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావేమని 2 రూమ్స్ తీసుకున్నాను. ఎనీవే, ఈరోజు నువ్వు నా రూమ్లోనే పడుకో. ఒక్కదాని అక్కడ ఎలా పడుకుంటావు? అమ్మో, మీ రూమ్లోనా? వద్దు సార్. ఈరోజు మా ఇంట్లో నేను రోజు మా ఇంట్లో ఒక్కదాన్నేగా పడుకునే సార్. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఆలోచించుకొని చెప్తాను సార్. ఓకే, నిన్ను ఫోర్స్ చేయను, నీ ఇష్టం అని చెప్పి తను తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. సంజయ్ కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి టేబుల్ని క్లీన్ చేస్తూ ఉండగా, మేడ్స్ ఉన్నారు, నువ్వు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. ఓకే సార్, నేను ఇక వెళ్తాను, నిద్రొస్తుంది అనింది. సరే అంటూ తల ఊపాడు. సంజయ్ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయింది. వెళ్తున్నామని కన్నార్పకుండా చూశాడు. అయితే అనిల్ ఇక ఆమె వెళ్ళగానే కాల్స్ వస్తూ ఉండడంతో మాట్లాడి బెడ్ ఎక్కేశాడు. కానీ నిద్ర అస్సలు దరిచేరలేదు. అంటుంటే చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మొదటిసారి ప్రపోజ్ చేశాను, కానీ ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు అని ఆలోచించుకొని ఓకే చెప్తుందా లేక రిజెక్ట్ చేస్తుందా అని అతనికి పిచ్చి పట్టినట్లుగా అవుతుంది. ఇక్కడ సంధ్య రూమ్కి వచ్చి బాస్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది. ఇక అతనికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంత పెద్ద బిజినెస్ మ్యాన్ని ఇంత పూర్ గర్ల్ని నేను పెళ్లి చేసుకుంటే ఈ లోకం ఎన్ని నిందలు వేస్తుందో అన్న ఆలోచనకి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇక అలా ఆలోచిస్తుండగానే ఎప్పుడు నిద్రలో జారుకుంటూ తెలియదు. ఇక్కడ అనిల్ కూడా తనకి నిద్ర పడుతుంది. నిద్రపోతుందా, సేమ్ నాలానే ఆలోచిస్తుందా అనుకుంటూ అతని రూమ్ నుంచి ఆమె రూమ్కి వెళ్ళి అతని దగ్గర ఉన్న స్పేర్తో లాగ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. తను గాఢ నిద్రలో కనిపించింది. ముడుచుకొని పడుకున్న సంధ్యని చూసి ముద్దుగా అనిపిస్తుంటే టచ్ చేయాలని మనసు తపిస్తూ ఉంది. ఇక అలా చేయడం పద్ధతి కాదు అనుకుంటూ ఇటువైపు తిరిగి చిన్నగా ములగడం వినిపించింది. కళ్ళు చిన్నవి చేసి దగ్గరికి వెళ్ళాడు. శ్వాస బాగా తీసుకుంటే ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూశాడు. చురుక్కును తగిలింది అతని చేతికి. అమ్మో, ఫీవర్ అంటూ రిసెప్షన్కి కాల్ చేసి డాక్టర్కి పంపించమని చెప్పారు. ఇక వెంటనే డాక్టర్ వచ్చి తనని చెక్ చేసి మెడిసిన్ వేయమని చెప్పి వెళ్ళిపోయింది. అయితే ఆ రోజు రాత్రి ఆమె పక్కన కూర్చొని ఆమెను మెల్లగా లేపి మెడిసిన్ వేసి పడుకోబెట్టాడు. ఇంకలా పడుకున్న సంజయ్ని గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు. ఆమె గుండెలకి అతని చేతిని గట్టిగా అదుముకుని పడుకుంది. ఆమె ఎత్తైన ఏదో సంపద అతని చేతికి డైరెక్ట్గా తగులుతుంటే చెమటలు పట్టేస్తున్నాయి అతనికి. ఆమె నుంచి అతని చేతిని విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అతని వల్ల అస్సలు కావట్లేదు. ఇక అలాగే ఆమె పక్కన చేరిపోయాడు.
ఒంటికి వేడి అవసరమై అతని దగ్గరికి వస్తుంది. అయితే సంధ్య ఇదేంటి నా నిగ్రహానికి పరీక్ష పెడుతుందని నొసలు రుద్దుకుంటూ అక్కడి నుంచి లేస్తూ ఉంటే అతని గుండెల మీద తలపెట్టుకొని అతను గట్టిగా అదుముకుని పడుకుంది. సంధ్య ఆమెకు అతని విషయం అంటే అలా అద్దుతుంటే హాయిగా అనిపించింది. ఇక ఇప్పుడు పూర్తిగా ఆమె అందాలు అతనికి తగిలి నిద్రొస్తుందా? అస్సలు రావట్లేదు. ఆమెను ఏదేదో చేయాలనిపిస్తుంది. మెల్లగా అతని చేతి నడుము దగ్గర టీ షర్ట్ చెదిరి తెల్లగా కనిపిస్తుంటే చెయ్యి ఊరుకోక మెల్లగా అక్కడికి చేరింది. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. ఇంక పూర్తిగా మీ మాయలో పడిపోయి ఆమెను అతని గట్టిగా హదుముకొని ఆమె డ్రెస్ లోపలికి అతని చేతులు పోనిస్తూ ఆమె అందాలను తడుముతుంటే ఆమె మరింత అతని బాడీని తడుముతుంది. మెలకు రావట్లేదు ఆమెకు, కానీ అతని చర్యకు స్పందిస్తుంది. అయితే సంధ్య ఆమె అలా తడుముతుంటే అతని ఒళ్ళు అతని ఆధీనం నుంచి వెళ్ళిపోయి ఆమె బట్టలు తెలియకుండానే విప్పేసి అతని మీద ఉన్న టీ షర్ట్ కూడా తీసేసి ఆమెను కిందకి టర్న్ చేసి ఆమె మీద చేరిపోయాడు. ఇక అతనిలో కోరికలు ఆమె సహకారంతో మరింతగా ఆగనంటుంటే పొంగిన ఏదో సంపద అతని అరచేతుల్లో బంధించి ఆమె అణువణువులు పెదాలతో తడి ముద్దులు అద్దుతూ పూర్తిగా ఆమెను సొంతం చేసుకున్నాడు. ఇక ఆ రాత్రి అంటే ఇక తెల్లారే వరకు ఇద్దరికీ మెలకువ లేకపోవడంతో ఫీవర్ తగ్గి చిన్నగా కళ్ళు తెరిచినటువంటి సంధ్య బట్టలు లేకుండా ఉన్న బాస్ను చూసి ఒక్కసారిగా బ్రెయిన్ స్తంభించిపోయింది. సార్ అని అనింది గట్టిగా అరిచినట్లే. రాత్రంతా ఆమె సాహిత్యంలో నిద్ర లేకపోవడంతో గాఢ నిద్రలో ఉన్న అనిల్కి అదేదో దీనిగా వినిపించింది, కానీ కళ్ళు మాత్రం అసలు తెరవట్లేదు. సార్ అంటూ అతను భుజం తట్టి ఊపింది. చిన్నగా కళ్ళు తెరిచి చూసిన అతనికి ఎదురుగా సంజయ్ బట్టలు లేకుండా కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చొని వాట్ హ్యాపెన్ అన్నాడు. అదేంటని నేను అడుగుతున్నాను. ఏమైంది సార్, మీరెందుకు నా రూమ్లోకి వచ్చారు, అసలేంటి అవతారం అంటూ అతను చూడలేక తల పక్కకు తిప్పేసింది. ఇక మెల్లగా గుర్తొచ్చింది అతనికి రాత్రి ఏం జరిగిందో. అంటే మీరు ఇలాంటి వారు అనుకోలేదు సార్, నా జీవితాన్ని నాశనం చేస్తారంటూ అరుస్తుంటే షటప్ సంధ్య, రాత్రి ఏం జరిగిందో తెలుసా? నీకు బాగా ఫీవర్ వచ్చింది, డాక్టర్ పిలిపించి మెడిసిన్ వేశాను. అలా నిద్రలో పడుకుని నువ్వు నన్ను మీదకు లాక్కొని నా రూమ్కి వెళ్ళనివ్వలేదు. ఇక నీ చేష్టలతో నన్ను అసలు చాలా ఉక్కిరి బిక్కిరి చేసేసావు. అసలు వర్షంలో తడిసావు కదా, కంట్రోల్ చేసుకోవడం కూడా నా వల్ల కాలేదు అని చెప్తుంటే గిల్టీగా ఫీల్ అవుతూ సారీ సార్ అని అనింది. నో మెన్షన్. నేనేదో కావాలని నీ ఇష్టం లేకుండా నీ మీద పడిపోయానని అనుకున్నావా? అలా అనుకుంటూ అక్కడి నుంచి డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తున్న తనని బాధగా చూసింది. ఇక డ్రైవర్ కారు తీసుకొచ్చానని కాల్ చేయడంతో ఇద్దరు హోటల్ నుంచి బయలుదేరారు. సంజయ్ అతని ఫేస్ చూడాలంటే గిల్టీగా అనిపిస్తుంటే తల విండోలో దూర్చి అనిల్ తల తిప్పి ఆమెను చూసి ఆమె చెయ్యి మీద అతని చెయ్యి వేశాడు. ఉలిక్కిపాటుగా అతని వైపు తిరిగింది. సంధ్య, నువ్వు ఇలా గిల్టీగా ఫీల్ అవుతుంటే నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎలాగో మనిద్దరు ప్రమేయం లేకుండానే మొదటి కలిక జరిగింది. సో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. మళ్ళోసారి సార్, రాత్రి నా వల్ల ఇలా తప్పు జరిగినందుకు మీ స్థాయికి నేను అస్సలు సరిపోను. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నాను. మీకు ఒక గొప్పింటి అమ్మాయి దొరుకుతుంది, మీ స్థాయికి తగ్గ అమ్మాయి. నేను మీకు ఏ రకంగానూ కూడా సెట్ అవను అంటుంటే కారు ఆపి ఆమెను ఒడిలోకి చేర్చుకొని ఆమె మోమిన దోసెట్లోకి తీసుకొని సంధ్య, నువ్విలా అస్సలు ఆలోచించుకో. నాకు స్థాయి ముఖ్యం కాదు, మంచి మనసున్న అమ్మాయి ముఖ్యం అని అంది. అది నీకుంది, నాకు నువ్వు మాత్రమే కావాలి. ఎంత గొప్ప అమ్మాయి వచ్చినా సరే నేను చేసుకోను. ప్లీజ్ ఒప్పుకోవే అన్నాడు. గుడ్లు పెద్దవి చేసి చూస్తుంది. వే అన్నందుకు నవ్వుతున్నాడు. అల్లరిగా చిన్నగా నవ్వి కళ్ళు కిందకి వాల్చేసింది. ఆమె సిగ్గు అతనికి సమాధానం దొరికినట్లుగా ఆమెను గట్టిగా హత్తుకొని నుదుటిన ముద్దిచ్చి రేపు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం, రెడీ అయి ఉండని, పిక్ చేసుకుంటానని చెప్పి ఆమె ఇల్లు రావడంతో ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అనిల్ ఇక ఆమె అతని గురించి ఆలోచిస్తూ మనసు సంతోషంలో తేలుతుంటే ఆ రోజు నిద్ర కరువైంది కదా. నెక్స్ట్ డే పెళ్ళని అనుకోగానే ఇక మార్నింగ్ చీర నగలు పంపించాడు. అయితే అనిల్ సంధ్య రెడీ అయ్యి ఎదురు చూస్తుంది. వేదాంత అంటే ఈ అనిల్ రావడంతో అతనితో బయలుదేరింది. ఇక ఇద్దరు పెళ్లి చేసుకొని తనని అతన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితం సాఫీగా సాగుతుంది. అలా ఒక రోజు సంధ్య పని మీద బయటికి వెళుతుండగా అనిల్ ఎవరో అమ్మాయితో కనిపించాడు. చాలా క్లోజ్గా ఉన్నాడు. ఆ అమ్మాయి అతని కాలర్ పట్టి కుదేస్తుంది.
అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆయన అందుకలా చేస్తుందని షాకింగ్‌గా ఆమె కళ్ళను పెద్దవి చేసి చూస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత అడుగుదామని ఇంటికి వెళ్ళిపోయింది. సంజయ్ ఇక సాయంత్రం అనగా ఇంటికి వచ్చిన అంటే అనిల్‌ని చూసి దగ్గరగా వచ్చింది. అంటే సంధ్య అతని కోట్ తీస్తూ మీతో మాట్లాడాలని ఉంది. ఏంటి అన్నారు. మీరు నిజంగా నన్ను లవ్ చేసే పెళ్లి చేసుకున్నారని అడిగింది. అదేంటి అలా అంటున్నావు? నేను లవ్ చేసే పెళ్లి చేసుకున్నాను కదా సంధ్య. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! తెలుసు. కానీ నిన్న మీరు వేరే అమ్మాయితో క్లోజ్‌గా ఉండడం నేను చూశాను. తను ఎవరు అని అడిగింది. ఆమె ప్రశ్నకు ఉలిక్కిపడి చూశాడు. ఏమైంది ఆలోచిస్తున్నారు? ఎవరి అమ్మాయి? అని నన్ను అంటే అదేంట్రా నన్ను అనుమానిస్తున్నావా? అదేంటండి అలా అంటారు? ఆ అమ్మాయి ఎవరని అడుగుతున్నాను. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో నేను ఏ అమ్మాయితో కూడా తిరగట్లేదు అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు. నేను సరిగ్గా చూశానే. ఆయన మావారే. కానీ అబద్ధం ఎందుకు చెప్తున్నారు? లేకపోతే నేనే పొరపడుతున్నానా? అని ఆమెకు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే ఆలోచించడం మాని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక అనిల్ వాళ్ళ దాంపత్య జీవితాన్ని చాలా సాఫీగా, సంతోషంగా బ్రతుకుతున్నారు. అయితే సంధ్యకి, అనిల్‌కి ఒక బాబు కూడా పుట్టాడు. అలా ఇంకొక రోజు కూడా సంధ్య అంటే అనిల్ అదే అమ్మాయితో గొడవ పడుతూ కనిపించాడు. మళ్ళీ ఆమె కారును ఆపి పక్కనున్న వాళ్ళని అతను ఎవరో మీకు తెలుసా అని అడిగింది. అవును. ఈ సిటీలో పేరుగాంచిన బిజినెస్ మ్యాన్ అనిల్ గారు అన్నారు. అతని పక్కనున్నది ఎవరో మీకు తెలుసా? అంటే ఆమె వైఫ్ అన్నారు. ఒక్కసారిగా ఆమె ఫీజులు ఎగిరిపోయాయి. ఇక తన కొడుకును తీసుకొని భర్త నిజ స్వరూపం తెలిసి శాశ్వతంగా అతని జీవితం నుంచి వెళ్ళిపోయింది వెనక్కి చూడకుండా. ఇక బయటికి వెళ్ళిన అంటే సంధ్య ఇంక రాదు, ఇంటికి రావట్లేదని సిటీ మొత్తం కూడా గాలించారు. పోలీస్ కంప్లెయింట్లు కూడా ఇచ్చాడు. అంటే అనిల్ తన జాడను మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు. సంజయ్ ఆలోచనతో కంపెనీ షేర్స్‌ని అమ్ముకొని తాగుడుకి బానిసైపోయాడు. అతని మొదటి భార్యని వాళ్ళమ్మ ఇష్టంతో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కాపురం ఎప్పుడూ చేయలేదు. అనిల్ ఎందుకంటే ఆమె ప్రవర్తన అతనికి నచ్చేది కాదు. నచ్చిన మగాడితో తిరిగేది. అందుకే వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. సంజయ్‌ని పెళ్లి చేసుకున్న విషయం ఆమెకి తెలియడంతో రోజూ అతను ఆఫీస్‌కి వెళ్ళే దారిలో గొడవ పడేది. అలా 2 సార్లు సంధ్య అంటే కంటపడింది. ఇక నాకు కొన్ని రోజులు చావు దగ్గరవుతున్న అనిల్ ఈ విషయం ఆమెకు తెలిసి భర్తను కాపాడుకోవడానికి ఇంటికి చేరుకుంది. తాగి పడిపోయినటువంటి అనిల్ తల మీద చల్లటి చేతులు తగలగానే మత్తులో ఉన్న ఆమె భార్య స్పర్శకి కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా సంజయని చూసి గట్టిగా ఆమెను కౌగిలించుకోయాడు. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయావు అని గొంతుతో అంటే చిన్న గొంతు అడుగుతుంటే నన్ను క్షమించండి అంటూ ఏడ్చేసింది సంధ్య. అతని గురించి అసలైన నిజం తెలుస్తుంది సంధ్యకి. అందుకే మళ్ళీ తిరిగి వచ్చింది. ఇక పాడవుతున్న ఆరోగ్యాన్ని భర్తని బాగు చేసుకుని ఇక జీవితం అంతా కూడా సుఖంగా గడిపారు. అయితే అనిల్, సంధ్య ఇదండి సిరీస్. ఈ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.